కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటూ ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు వి. రామ్ ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సంభవించిన ఘోర ప్రమాదంలో 8 మంది సజీవ దహనమై ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. మృతుల కర్మకాండలు కూడా కనీసం పూర్తి కాకముందే ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం చేశారు. శనివారం ఉదయం ఆయన డాబా గార్డెన్స్లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2 ఏళ్ల విజయోత్సవ సభలో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించే విషయమై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అబద్ధాలు చెప్పారన్నారు. ₹1 కోటి మృతుల కుటుంబాలకు అందజేస్తున్నట్టుగా చెప్పడం వాస్తవం కాదన్నారు. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే బెనిఫిట్లు వివరాలను రామ్ తెలియజేశారు. ఎం. కృష్ణ నాగురు ₹200.31 లక్షలు, వి. అప్పారావు ₹47.70 లక్షలు, కె. ప్రభాకర్ రావు ₹135 మరియు 96 పైసలు, భానుకుమార్ ₹44.87, గోల్డ్ కుమార్ ₹79.49 లక్ష చెల్లిస్తారన్నారు. వీరిలో కేవలం 2 కుటుంబాలకు మాత్రమే ₹1 కోటి పైగా పరిహారం అందుతుందన్నారు. మరోవైపు టెంపరరీ కార్మికుల కుటుంబాలకు ఎంత మొత్తం పరిహారం వెళుతుందో సమాచారం లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ బాధిత కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని రామ్ డిమాండ్ చేస్తారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పర్మనెంట్ ఉద్యోగులతో పాటు టెంపరరీ కార్మికులకు కూడా ₹1 కోటి చొప్పున పరిహారం ప్రభుత్వం చెల్లించాలన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కి తెలుగు శక్తి ఫిర్యాదు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. నేడు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, ఏదైతే స్టీల్ ప్లాంట్ 8వ తారీఖున ఘటన జరిగిందో దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఆల్రెడీ 13415/IN 2026గా మా ఫిర్యాదు నమోదైంది మనం చేస్తున్నాం. ఈ ఫిర్యాదులో మేము పార్టీలుగా క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ గారిని, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సాయిప్రసాద్ని, అలాగే స్టీల్ సెక్రటరీ సురేష్ పౌండ్రిక్ గారిని, ఈ ముగ్గురిని పార్టీలుగా చేర్చాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పరిశ్రమల శాఖ మంత్రి రాకుండా ఏదో మనకు సామెత ఉంది, రోమ్ నగరం తగలబెడుతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయిస్తున్నట్టు వాళ్ళు లోకేష్ గారు పిడియలు వాయిస్తున్నారు. ఇవాళ కార్మిక సంఘాలని వాళ్ళని నానా మాటలు మాట్లాడి మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి ఇలాంటి భాష మాట్లాడారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈవేళ స్టీల్ ప్లాంట్లు ఎవరైతే 8 మంది ఆ రోజు చచ్చిపోయారో ఆ మన్నాడు ఇంకో వ్యక్తి చచ్చిపోయారు, మొత్తం 9 మంది చచ్చిపోయారు. వీళ్ళు మాట్లాడితే ₹1,50,00,000 వస్తుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఈ 12 మందిలో 5 మంది స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ లేబర్. వాళ్ళు ఒక నెంబర్ 1 ఎం కృష్ణబాబుకి మొత్తం PF గ్రాట్యుటీ అంతా కలిపి ₹2,31,00,000 వస్తుంది. అలాగే వి. అప్పారావు ఆయనకి ₹47,70,000 వస్తుంది. నెక్స్ట్ కె. ప్రభాకర్కి ₹1,30,90,000 వస్తుంది. అలాగే భానుకుమార్ ₹44,80,000 వస్తుంది. గోల్డ్ కుమార్కి ₹79,40,000 వస్తుంది. ఈవేళ ప్రభుత్వం మేము మాట్లాడితే ₹1,00,00,000 ఇచ్చామని చెప్పి నిన్న కూడా చూసాం. తిరుపతి విజయసభలో లోకేష్ మాట్లాడుతూ మీరు ఎక్కడిచ్చారు అడుగుతున్నాను, ₹1 ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ 5 లక్షలు మాత్రం ఇచ్చారు. ఇవి వచ్చే బెనిఫిట్లు. ఇవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం చేస్తుంది. మరి నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు కేవలం మభ్య పెట్టడానికి మోసం పెట్టడానికి చేస్తున్నారు తప్ప మీరు ఏం చేశారు అడుగుతున్నారు. ఈరోజు కార్మికులు వాళ్ళు నిస్వార్థంగా స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేస్తుంటే ఈరోజు మీరు ఇవాళ స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తున్నారు. నాడేం చెప్పారు ఎలక్షన్ ముందు, మేము వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఇప్పిస్తాం, అన్ని రకాలు మేము చేస్తామని చెప్పి ఏం చేశారు అడుగుతున్నాం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఘటన జరిగితే నేటి వరకు కూడా పరిశ్రమ శాఖ మంత్రి రాలే. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, మిస్టర్ లోకేష్, హూ ఆర్ యూ? ఆర్ యూ ఇండస్ట్రీ మినిస్టర్? ఆర్ యూ లేబర్ మినిస్టర్? You are only IT minister and HRD minister. In what way you are concerned?
ఇది స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఆస్కింగ్ యూ. ఇవాళ ఎవరు అడగట్లేదు కదా, ఏదో ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పి మీ ఇష్టం ఆడుతుంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ. మీరు ఏమంటారు, మేము స్టీల్ ప్లాంట్ని కాపాడేదా? సిగ్గుండాలి మాట్లాడటానికి. నాడు స్టీల్ కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చినప్పుడు విశాఖపట్నం సాక్షిగా స్టీల్ ప్లాంట్లో ఈ స్టీల్ ప్లాంట్ ఆగిందంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పారు, వీడియో ఉంది. మరి ఈ రకంగా మీరు ఏం చేశారు అడుగుతున్నాను. స్టీల్ ప్లాంట్ కోసం ఈ 2 ఏళ్ళు మీరు ఏం చేశారు అడుగుతున్నాను. ఏమీ చేయలేదు కానీ విజయోత్సవాలు చేస్తున్నారు. సిగ్గుండాలి. ఇంకా కార్మికులు చచ్చిపోయిన కార్మికులు కర్మకాండ కూడా కాకుండానే మీరు విజయోత్సవాలు చేశారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావట్లే. ఇప్పటికైనా సరే మైండ్ సెట్ మార్చుకోండి. నేను అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఫైట్ చేస్తుంది ప్రభుత్వం పైన, అంతేగాని ఇంకోటి కాదు. ఈరోజు ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఇవాళ మీరు ఏమన్నారు, ఎలక్షన్ ముందు సంపద సృష్టిస్తా అని చెప్పారు. ఎంత సంపద సృష్టించారు మీరు చెప్పారా? తిరుపతి సభలో నాడు అప్పు ఎంత, నేడు అప్పు ఎంత? సంపద సృష్టించారా, అప్పు పెంచారా? అంటే ఇవేమి అడగట్లేదు, మీరు ఏం చెప్తే అది నేను నమ్ముతాం వింటాం అనుకుంటున్నారు. మీరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నీ గమనిస్తున్నారు. ఏదో మీరు ఏం చెప్తే జనాలు నమ్మేసి అంత ప్రజలు అంత బైండ్గా లేరు. ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు మాట్లాడితే చంద్రబాబు గారు విశాఖపట్నం నా గుండెకాయ అంటారు. మరి ఈరోజు మీరు ఎందుకు రాలేదు అడుగుతున్నారు. నిన్న మీ పరిశ్రమల శాఖ మంత్రికి మీకు తిరుపతి వెళ్ళి సభలో పాల్గొనే టైం దొరికింది, కానీ ఇక్కడ వచ్చి టైం మీకు రాలేదంటే నిజంగా విశాఖపట్నం మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇవాళ విశాఖపట్నాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. అసలు విశాఖపట్నం పేరే చెరిపాడేస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం పేరు వచ్చిందంటే అది మీ వల్ల నా వల్ల రాలేదు. అది స్టీల్ ప్లాంట్, అది విశాఖపట్నం ప్రైడ్. అది ఆ ప్రైడ్ని మీరు నాశనం చేస్తారంటే మీ పార్టీని ఏమన్నా మాకు అర్థం కావట్లేదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో పూర్తిగా ఫెయిల్ అయింది. తెలుగు శక్తి ఒకటే డిమాండ్ వస్తున్నాం. తెలుగు శక్తి లక్ష్యం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేయడం కోసం, కార్మికుల శ్రేయస్ కోసం, ప్రజల్ని ఏదైతే మోసం చేస్తారో ప్రజలు చైతన్యం చేయడం కోసం తెలుగు శక్తి ముందు రాబోతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఎవరైతే కార్మికులు చనిపోయారో ఆ 9 మంది కార్మికులకి ₹1 కోటి ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తాం. ఇదేదో మీరు ముష్టి పడట్లేదు. ఈవేళ మీరు బడా పారిశ్రామికులకి విశాఖపట్నం ఎకరం భూమి 99 పైసలకి ఇస్తున్నారు. ఎవరు సొమ్మురేస్తారు? రాష్ట్ర ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు, స్టీల్ ప్లాంట్ ఐఎన్టీయూసీ యూనియన్కి చీఫ్ పెట్రన్గా ఉన్నాను నేను. మీ అందరూ తెలుసు, గత 40 సంవత్సరాల నుంచి నేను లేట్ అవ్వడం కూడా కారణం ఏంటంటే 2012 జూన్ 11వ తారీఖున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే పెద్ద ప్రమాదం జరిగి 19 మంది చనిపోయారు. దానికి గురించి ఈవేళ కండోలెన్స్ పెట్టి ఒక బ్లడ్ క్యాంప్ కూడా పెట్టాం. అందువల్ల కొద్దిగా లేట్ అయ్యింది, క్షమించండి. అప్పటి నుంచి కూడా మేము దురదృష్టంగా జరగడం, ఈ యొక్క ప్రమాదాలు జరగకూడదని చెప్పి మరి ఎంత మొత్తుకున్నా సరే మరలా జరిగే జూన్ నెల మరి మొన్న 8వ తారీఖుని 2026 12లో జరిగింది, 26లో ఇప్పుడు 9 మంది చనిపోయారు. మళ్ళీ ఇంకో ఆయన ఇంకా సీరియస్గా ఉన్నారు. ఆయన చాలా బాధాకరం ఇది. ఎందుకంటే కార్మికులకి ఎప్పుడు ప్రాణాలతో చెలగాటం వాడుతుంది యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ అనేది 100% కేంద్ర ప్రభుత్వం సమస్య. ఇది మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీ అందరూ తెలుసు, మీ అందరి సహకారంతో ఈ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందింది. 32 మంది ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత పెద్ద ఉద్యమం అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇది అలాంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి గత 2021 నుంచి కూడా పెద్ద ఉద్యమం చేస్తున్నాం. దానికి మీ అందరూ సహకరించారు, మీడియా మిత్రులందరూ కూడా. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి. అది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 5 కోట్లు పెట్టుబడి పెడితే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్ని అతి కారు చౌకగా ఎవరికో అప్పచెప్పాలని చెప్పి, దారాదత్తం చేయాలని చెప్పి అంబానీ, ఆదానీ, పోస్కో, జిందాల్ వంటివి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 2021లో. అప్పటి నుంచి కూడా ఈ ఉద్యమం చేయడం వల్ల ఈరోజు అమ్మలేకపోయారు. అయితే అమ్మలేకపోయారు కానీ ఏదో రకంగా అమ్మాలని చెప్పి స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలి, నష్టాలు పాలు చేయాలి, ఎవరికో ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పాలని ఒక దురుద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇది పూర్తిగా ప్లాంట్లో ఉన్న అన్నీ కూడా వైలేషన్ చేశారు. సేఫ్టీ కానివ్వండి, లేబర్ లాస్ కానివ్వండి, డిపిఏ గైడ్లైన్స్ కానివ్వండి, సిస్టమ్స్ ఉంటాయి. విశాఖపట్నం ఒక స్టీల్ ప్లాంట్ అంటేనే ఎంతో సిస్టమేటిక్గా ఉత్పత్తి చేస్తేనే, ఆ ప్రొసీజర్ చేస్తే తప్ప ఏదో కంగారు పడి ఉత్పత్తికి మనం ఉత్పత్తి ఇచ్చేయాలి, లాభాలు వచ్చేయాలంటే అది కాదు. అక్కడ ప్రయాణాలు కూడా ముఖ్యం. అక్కడ వాడి కార్మికులే గత 2 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతిసారి మేము కాపాడాము ప్యాకేజ్ ఇచ్చామన్నారు. ప్యాకేజ్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్కి ఇచ్చారు. ఎవరికి ప్రజలకు ఇచ్చారు. 60,000 కోట్ల స్టీల్ ప్లాంట్ ట్యాక్సులు కట్టింది. కేంద్ర ప్రభుత్వానికి 5,000 పెట్టుబడి పెడితే ఈ 35 సంవత్సరాల్లో
ఈ సంవత్సరం 400 మనం ట్యాక్స్ కట్టాం. ఈ సంవత్సరం కంపెనీ నష్టాలు ఉన్న జిఎస్టీ రూపంలో మా 26,000 టర్న్ ఓవర్ మీద 18%, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ కానివ్వండి, కస్టమ్ డ్యూటీ కానివ్వండి, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి ఈ సంవత్సరమే 400 కొట్టాం. మీరు ఇచ్చి 11,000 కోట్ల ప్యాకేజ్ ఏమి కాదు. స్టీల్ ప్లాంట్కి 3 లక్షల కోట్ల ఆస్తి ఉంది. అది ప్రజల ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి. అది మీ కంపెనీకి ప్రజల ఆస్తి ప్రజలకు ఇచ్చారు తప్ప ప్యాకేజ్ ఇచ్చాం అని చెప్పి కోటి ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఆ ప్యాకేజ్ వచ్చిన తర్వాతే ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఎందుకంటే పూర్తిగా 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు, అలాగే 5,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీ బయటకు పంపించారు. ఏమిటంటే మాకు ఈ ప్యాకేజీలో కండిషన్ పెట్టారు ఆర్థిక మంత్రి, మీరు మ్యాన్ పవర్ తగ్గించండి అని చెప్పి చేయడం వల్ల. కానీ ఆ మ్యాన్ పవర్ తగ్గిస్తే ప్లాంట్ రన్ అవుతుందా, సేఫ్టీగా రన్ అవుతుందా, ప్రొసీజర్ ఫాలో అవుతుందా, ఇవన్నీ ఏమి పట్టించుకోలేదు. యాజమాన్యాన్ని మేము యూనియన్స్గా ఎన్ని ముత్తుకున్నా మీరంతా తెలుసుండి కూడా ఈ టెక్నికల్ 1980 టెక్నాలజీతో ఈ స్టీల్ ప్లాంట్ మొదలయ్యింది. 35 ఇయర్స్ నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ఇలా రన్ అవుతుందంటే ఈ సుమారు ఇంతమంది మ్యాన్ పవర్ కాంట్రాక్ట్ కార్మికులు మెయింటెనెన్స్ చేయడం వల్లే ఈ రోజు నడుస్తుంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ నాశనం చేయకండి అని చెప్పి మొత్తుకున్నా. మా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడని చెప్పి నిర్వాసితుల్ని, భూములు దానం చేసిన, భూములు ఇచ్చిన నిర్వాసితులు కూడా బయటకు పంపించారు. వాళ్ళకి మళ్ళీ జాయిన్ అవ్వకుండా కూడా ఆధార్ కార్డు బ్లాక్ చేశారు. ఇంత దారుణమన్నీ కూడా గత 2 ఏళ్ళ బట్టి జరుగుతున్నాయి. ఆ విషయం స్థానిక ఎమ్మెల్యే గారికి పూర్తిగా తెలుసు, పల్లా శ్రీనివాస్ గారికి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ జనసేన కార్యకర్తలు అందరూ కూడా మరి ఒత్తిడి తీసుకొచ్చినా సరే ఆయన చెప్పిన నేను చెప్పింది వింటలేదని చెప్పి ఆయన చెప్పి చేతులు ఎత్తేశారు. కానీ ఇంత చెప్పినా లోకేష్ గారు కానీ మేము సీఎం గారిని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు మీద మాకు గౌరవం ఉంది, మంచి అడ్మినిస్ట్రేటరు, కష్టపడతాడు. ఈ వయసులో కూడా చాలా మాకైతే నమ్మకం ఉంది. ఆ ఉద్దేశంతో మరలా వాళ్ళు మొత్తం ప్రజలందరూ కూడా స్ట్రైక్ రేట్ 92% స్ట్రైక్ రేట్ ఇచ్చి ఈ ఉత్తరాంధ్రలో అత్యధిక మెజార్టీ గెలిపించారంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమం. స్టీల్ ప్లాంట్ ఎన్నికల ముందు గాజువాకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి హామీ ఇచ్చారు. ఆ యొక్క వీడియోలు మీ దగ్గర ఉన్నాయి. ఆ రోజు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు. ఆయన సీఎం గారే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఇంట్లో పడుకుని జీతాలు వస్తాయని అడిగాడు. అంటే కార్మికులు ఇంతగా మీరు వాళ్ళని మరి బాధపడే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా అది మంచిది కాదు. మీ పెద్ద తరాలో ఈరోజు మీరు ఈ దేశాన్ని 1947కి వికసిత భారత్ తెస్తామని ఎలా తెస్తారు మీరు? కనీసం రాష్ట్రంలో ఉన్న మినిమం వేజ్ 18,000 పెంచలేదు. ఈరోజు మీడియా మిత్రులు కూడా 74 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ రోజు 10,000 జీతాలు కూడా పనిచేస్తున్నారు. హోటల్ డాన్స్ కానీ, హాస్పిటల్లో కానివ్వండి, ఎంఎస్ఎంఈలో కానీ చేయండి. 2007లో రాజశేఖర రెడ్డి గారు మినిమం వేజ్ పెంచారు. ఈ రోజు పెంచలేదంటే మీరు సంవత్సరానికి 52 లక్షలు 47కి మీరు తీసుకొస్తామంటున్నారు ఆదాయం, సంవత్సరాదాయం ప్రతి ఒక వ్యక్తికి. అంటే 52 లక్షలు అంటే నెలకి ఎంత జీతం ఉండాలి? 4.5 లక్షలు ఉండాలి. 4.5 లక్షలు వద్దు, మాకు నెలకి 26,000 మినిమం వేజ్ పెంచండి అని చెప్పి మేము ఎంతో ముత్తుకున్నాం అన్ని కార్మిక సంఘాలు. దాన్ని చేయట్లేదు. మరి స్టీల్ ప్లాంట్ యాక్సిడెంట్కి సంబంధం వస్తే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా యాజమాన్యం పూర్తిగా ఈ కార్మికులు ఇబ్బంది పెడుతూ ఈరోజు 12,000 బయట తీసేయడమే కాకుండా ఇంకా ఈరోజు జీతాలు ఇవ్వలేదు, 400 జీతాలు ఇవ్వలేదు. అలాగే పెరెక్స్ అన్ని తీసేశారు, ఎలమెంట్స్ తీసేశారు, హెచ్ఆర్ఏ తీసేశారు. అన్నిటికన్నా ముందు ప్రాణాల ముఖ్యం సేఫ్టీ తీసేశారు. సేఫ్టీలో కూడా మ్యాన్ పవర్ని కూడా తగ్గించి